హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో అయితే దాదాపుగా షూట్ చేసి దగ్గరగా ఒక 18 to 20 డేస్ అయితే అవుతుంది. కాకపోతే దీని తర్వాత షూట్ చేసిన వీడియోస్ పోస్ట్ చేసేసాను. బట్ ఇది మాత్రం అట్లా ఉండిపోయిందన్నమాట. ఇది ఎందుకో తెలియదు కానీ కొంచెం మనసు ఒప్పుకోలేదు ఇది పోస్ట్ చేయడానికి. సో కానీ కొన్ని దూరం అయితేనే తప్ప కొన్ని మనకి దగ్గర అవ్వన్నమాట. సో అట్లా మనసుకి బాధ అనిపించినా సరే ఛానల్ కోసం అయితే పోస్ట్ చేయక తప్పట్లేదు. సో కంటెంట్ అయితే ఉండాలి కాబట్టి. సో మేమైతే రూమ్కి షిఫ్ట్ అయినప్పుడు మేమైతే మా రూమ్లో పాలు పొంగిస్తాం కదా. సో ఇవాళ అయితే మా రూమ్లో పాలు పొంగిస్తున్నా అన్నమాట. కానీ నాకు ఎందుకో మనస్ఫూర్తిగా ఇష్టం లేక నాకు ఇది పోస్ట్ చేయడం అయితే కుదరలేదు, దీని మీద ధ్యాస పెట్టలేదు. సో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి పోస్ట్ చేయాలి కాబట్టి అన్నీ క్లియర్ చేద్దాము అని అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మా రూమ్లో అయితే ఇవాళ పాలు పొంగిస్తున్నాము. హైట్ తక్కువ ఉంటే ఎన్ని కష్టాలంటే తక్కువ ఉన్న వాళ్ళకే తెలుస్తాయి. సో నాకు తెలిసి హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా సరే కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు అది సొంత మన ఇల్లు అయినా రెంటెడ్ హౌస్ అయినా సరే ఇట్లా పాలు పొంగించడం అనేది ఒక పద్ధతి అని నాకు తెలుసు. సో నాకు అంత మట్టుకైతే తెలుసు. సో పాలు ఎట్లా అయితే పొంగి పొర్లుతాయో సుఖాలు సంతోషాలు ఆనందము డబ్బు మంచి ఆదాయాలు అట్లా పొంగి పొర్లాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అయితే పొంగిస్తారు అని చెప్పేసి నాకు ఇంత మట్టుకైతే తెలుసు. సో నేనైతే ఇంట్లో పొంగించే అవసరాలు నాకు ఎప్పుడూ రాలేదు. సో మేము మా వంట స్టార్ట్ చేసుకున్నప్పుడు ఒక్కసారి పొంగించిన. సో అంత హ్యాపీనెస్ తోటి అయితే అప్పుడు ఏం లేము. మేము వర్క్ చేసినప్పుడు నేను మా చెల్లి రూమ్ తీసుకున్నప్పుడు అప్పుడు పొంగించిన. ఇంతే, ఇది థర్డ్ టైం అన్నమాట రూమ్లో పొంగించడము అని అంటే. బట్ చిన్నప్పటి నుండి నాకేం తెలుసు అని అంటే మా పత్తి చేన్లలో పొలాలలో పత్తి వేస్తాం కదా. సో అప్పుడు ఫస్ట్ పత్తి ఏరేటప్పుడు అయితే పాలు పొంగిస్తారు. సో నేను నా చేతితోటే పొంగించేది. మా నాన్న అయితే ఎప్పుడు నాతోటే పాలు పొంగించడానికి ప్రిఫర్ చేసేది. అంటే నేనే పొంగించేది పాలు కొబ్బరికాయ కొట్టి. సో నాకు అది బాగా తెలుసు. పత్తి పాలలాగా పొంగి పత్తి బుగ్గల కింద చేన్లో ఇట్లా పడిపోవాలి, అంత పత్తి రావాలి అని అట్లయితే పొంగిస్తారు. నాకు అంతకు మించి అయితే ఎక్కువగా తెలియదు. దీని గురించి ఇంత మట్టుకే తెలుసు. సో మీరు కూడా నన్ను మీ అక్కలాగా మీ చెల్లెలాగా అని అనుకొని నాకు నా ఫ్యామిలీకి నా భర్తకి ఈ ఇల్లు అండ్ మా కొత్త లైఫ్ మా జర్నీ మంచిగా ఉండాలి అని మీరందరూ నన్ను బ్లెస్ చేయండి. సో పాలైతే ఇట్లా పొయ్యి మీద స్టవ్ పైన పెట్టేసిన. సో అన్నీ ఇంకా ఇప్పుడిప్పుడే కాబట్టి అన్నీ తోమేసిన. మెల్లిమెల్లిగా అయితే అన్నీ సెట్ చేసి పెట్టిన. సో కొత్తగా వెళ్ళినప్పుడు ఏది ఎక్కడ సర్దుకోవాలి ఒకలాగా అనుకుంటాము, ఫిక్స్ చేస్తాము. మళ్ళీ 2-3 డేస్ తర్వాత మనకు అది నచ్చదు. మళ్ళీ ఇక్కడైతే బాగుంటుంది కావచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ పెట్టేస్తాము. సో నేనైతే గిన్నెలైనా ప్లేట్స్ అయినా బౌల్ అయినా గంజులైనా అన్నీ కొన్ని తెచ్చుకున్నాను అన్నమాట. సో మా ఇంటి దగ్గర నేను కొన్నే తీసుకున్నా. సో అవే కొన్నే తెచ్చుకున్నా, ఎక్కువగా అయితే తెచ్చుకోలేదు. సో ఇట్లా అయితే ఒక 2-3 సెల్ఫ్లలో సర్ది పెట్టేసిన. సో తర్వాత వీడియోస్లో చూస్తే మీరు ఈ సెల్ఫ్లలో ఉండదు, ఇక్కడ కింద స్టవ్ ఉంటుంది కదా దానిపైన మళ్ళీ ఫిక్స్ చేసేసిన అన్నమాట. సో పాలైతే మంచిగా పొంగి పొర్లిపోయే స్టేజ్ వచ్చింది. కానీ నేనే కొంచెము తీసేసిన, ఎందుకంటే అది మొత్తం ఆల్రెడీ క్లీన్ చేసిన. మళ్ళీ ఎక్కువగా పడిపోతే బాగా క్లీన్ చేయడము అని చెప్పేసి సో తీసేసిన. కొంచెం చక్కెర వేసి పక్కన పెట్టేసుకున్నా అన్నమాట. అంతకంటే ముందే నేను రైస్ కడిగి పెట్టేసిన, పప్పు నానబెట్టేసిన వంట చేయడం కోసము అని చెప్పేసి. అండ్ సో చిన్న స్టవ్ కాబట్టి ముందుగానే ఇట్లా కడిగి పెట్టేస్తే కొంచెం గ్యాస్ అనేది ఎదుగుదల వస్తుంది అని చెప్పేసి అండ్ తొందరగా వంట కంప్లీట్ అవుతుంది అని అయితే నేనైతే అట్లా పెడతా అన్నమాట. సో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడి నుండి చూస్తున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ రైస్ పెడదాము అని అనుకున్నాను. బట్ రైస్ పెడితే ఏమవుతుంది అని అంటే పప్పు అంతా పెండింగ్ అయిపోతుంది. సో పప్పు అక్కడ పెట్టేసి మిగతా అన్నీ కట్ చేసి అందులో వేసేస్తే అయిపోతుంది అని సో ఫస్ట్ అయితే పప్పు పెట్టేస్తున్నా. ఎందుకంటే పప్పు పెట్టేటప్పుడు మనము కూర చేసేటప్పుడు దగ్గరే ఉండి చూసుకోవాలి. ఎందుకంటే పప్పు కొంచెము
పొంగుతుంది చూడాలి. రైస్ అయితే ఆడికాడికే పెట్టేస్తాం కాబట్టి నేను కొలత చూసి పెట్టేస్తాను అన్నమాట. 1.5 ఇంచ్ 2 ఇంచెస్ అట్లా వాటర్ ఉంచేసి పెట్టేస్తా. సో అక్కడ ఉండాల్సిన అవసరం ఏమి ఉండదు, మిగతా వర్క్స్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ కొన్ని సర్దాల్సినవి ఉన్నాయి అని చెప్పేసి నేనైతే ఇట్లా రైస్ గంజు తీసేసి మళ్ళీ పక్కన పెట్టి పప్పు అయితే వేస్తున్నా. సో ఏమన్నా మంచి మంచి టిప్స్ తెలిస్తే కూడా చెప్పండి, నాకు తెలిసినవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ పసుపు అయితే నేను మా అమ్మకి దాన్ని ఏమంటారు, పిండి గిర్నీలు ఉంటాయి కదా, పిండి గిర్నీ, కారం పొడి గిర్నీ అట్లా పడతారు కదా, అక్కడ పట్టిపించిన అన్నమాట. సో అదే నేను తీసుకొచ్చుకున్నా, కొంచెం తీసుకొచ్చిన, ఆల్రెడీ నా దగ్గర ఉంది కానీ మా అమ్మ దగ్గర అయితే మళ్ళీ తీసుకొచ్చుకున్నా అన్నమాట. ఎప్పుడైనా సరే పిండి అయినా కారం పొడి అయినా సరే మనం మిల్లులో పట్టించుకుంటేనే మంచిగా ఉంటుంది. ప్యాకెట్స్లలో తీసుకుంటే మనకి ఎదగదన్నమాట. 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటే అది ఎప్పటికీ ఎదగదు. మనకు కావాల్సినవి ఏంటి అని అంటే కారం పొడి ప్లస్ పసుపు అనేది సంవత్సరానికి సరిపడా పట్టించుకొని పెట్టుకోవాలి. సో నాకు తెలిసినంత మట్టుకి నేను నా పెళ్ళిలో పెట్టిన గిన్నెలు వాడడానికి ప్రిఫర్ చేస్తున్నా. ఎందుకంటే మసాలా డబ్బాలైనా ఏవైనా సరే ప్లాస్టిక్ ఐటమ్స్ బాగా తీసుకోవచ్చు. కానీ నాకెందుకో మేము కొత్తగా వంట స్టార్ట్ చేసినప్పటి నుండి అసలు ప్లాస్టిక్ ఐటమ్స్ అనేది ఒక ఉప్పు డబ్బాకి కారం పొడి డబ్బాకి తప్ప అసలు దేనికి వాడొద్దు అని అయితే నేను డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే పెళ్ళిలో మనకి పాతకాలంలో ఒక 2 గంజులు, ఒక 2 ప్లేట్స్ అట్లా ఇచ్చి పంపించేదట. బట్ ఇప్పుడైతే అట్లా కాదు. పేరెంట్స్కి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఎంత బర్డెన్ అవుతుందో, సమస్తం సమకూర్చి పెట్టాలి వాళ్ళకి అన్నీ. అసలు ఇది లేదు అనకుండా పెట్టాల్సి వస్తుంది కాబట్టి సో అంత కష్టపడి వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు పెట్టిన పక్కన పడేసి మళ్ళీ ప్లాస్టిక్ ఎందుకు, అండ్ మళ్ళీ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి కిచెన్లో బాగా అని చెప్పేసి నేనైతే బాగా డిసైడ్ అయిపోయినా. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూసిన, సో ఒక ఛానల్లో నాకు ఛానల్ ఐడియా లేదు. సో ఆమె అయితే అసలు ప్లాస్టిక్ ఐటమ్సే మొత్తం అవాయిడ్ చేస్తుంది అన్నమాట. సో నాకు బాగా నచ్చింది. తెలిసి మనం కూడా బాగా వాడడం ఎందుకు అని చెప్పేసి డిసైడ్ అయిపోయి నేను కూడా ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అని సో స్టీల్ గిన్నెలే అన్నీ తీసేసుకున్నా. డబ్బాలైనా సరే, పప్పులకైనా, చక్కెరకైనా, టీ పౌడర్కైనా ప్రతిదీ నేను తీసేసుకున్నా. ఎందుకంటే వాళ్ళు సెట్ పెడతారు కదా మొత్తము పెళ్ళిలో, సో అవన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఏదేది ఎంత మట్టుకు అవసరమో అని చెప్పేసి అంత మట్టుకే తీసుకున్నా. ఒక పచ్చళ్ళకి మాత్రం ఒక 2-3 ప్లాస్టిక్ గిన్నెలు అయితే ఉంచుకున్నా. సో ఇంకా పోపుల డబ్బా అయితే క్లీన్ చేసిన, నేను అక్కడ ఉన్నప్పుడు పక్కన పెట్టేసిన. అది అంతా కొంచెం పాడైనట్టు అనిపించింది. అండ్ ఇది కంపల్సరీగా తుడవాలి కదా, ఆవాలు, జీలకర్ర, ఇట్లా మళ్ళీ పసుపు ఇట్లాంటివన్నీ అంటుకుంటాయి, గిన్నెలన్నీ పాడవుతాయి. సో నాకైతే ఏం దోచట్లేదు. ఒక్కదాన్నే ఉన్నా, ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. కొత్త రూమ్ కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది. మనసంతా దాన్ని ఏమంటారు, కొంచెం గుండె దడ, అగులు బుగులు అంటారు చూడండి, ఆ ఆందోళన అనిపిస్తుంది అనమాట. అరే ఇట్లా అయింది అని చెప్పేసి. సో నేను ఆలోచిస్తూనే పని అయితే చేస్తున్నా. అండ్ కొంచెం నాకు నర్వస్గా కూడా ఉంది. మా ఓనర్ ఆంటీ వాళ్ళు పక్కకే ఉంటారు. సో ఆంటీ కంఫర్ట్గానే ఉంటుంది కానీ డైరెక్ట్ వాయిస్ ఓవర్ చేయడానికి నాకెందుకో ధైర్యం సరిపోవట్లేదు అన్నమాట. సో ఇంకా దానికోసమే అని చెప్పేసి ఫస్ట్లో ఒక్కసారి అన్నాను, వాయిస్ ఇచ్చిన. బట్ ఇంకా భయమైంది. భయమని కాదు, కొంచెం నర్వస్ అవుతుంది కదా మనకి. ఎందుకంటే మనం పెద్ద ఛానల్ కాదు, మనకి ఇంకా ఒక 3000-4000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు, మనకి మానిటైజేషన్ లేదు, ఏమి లేకుండా ఒక రికగ్నైజేషన్, ఒక చిన్న గుర్తింపు, కనీసం ఒక పేమెంట్ అన్న తీసుకోకుండా మనం ఒక యూట్యూబర్ అని చెప్పుకోవడానికి అట్లా మనకి మంచి ఉండదు కదా. అండ్ కనీసము ఒక 5Kనో 10Kనో ఉన్నా కూడా మనం డైరెక్ట్ వీడియోస్ చేసినా మనకంత నర్వస్ అనిపించేది కావచ్చు. సో నాకు అట్లా నర్వస్ అనిపించి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అన్నమాట. ఇది కూడా నేను మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇవాళ చేస్తున్నా, 22nd ఇవాళ. సో ఈ వీడియో అయితే 2nd or 3rd రోజు షూట్ చేసిన వీడియో. మ్యాక్స్ 20 days అవుతుంది కావచ్చు, ఇన్ని డేస్ పట్టింది నాకు. సో నేనైతే ఇట్లా సర్దుకున్నా ఫ్రెండ్స్. బాగుందా లేదా చెప్పండి. సో చెప్పాను కదా, సామాన్లు అయితే కొన్ని తీసుకొచ్చుకున్నా. అట్లా ఎందుకు తీసుకొచ్చుకున్నా అంటే నేను మా చెల్లి రూమ్కి షిఫ్ట్ అయినప్పుడు
ఒక 2 చిన్న బ్యాగ్స్ తోటి వెళ్ళినాము మేము. 2 లగేజ్ బ్యాగ్స్, ఇంకొకటి బోళ్ళకి సంబంధించిన సామాన్లు, 2, 3 సామాన్లతోటి 3, 4 బ్యాగ్స్ తోటి వెళ్ళి ఒక ఆటో నిండా సామాన్తోటి ఇంటికి వచ్చినాం మేము. సో నాకు అంత కాన్ఫిడెన్స్, ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినామంటే మనకి ఏదో ఒకటి అనిపిస్తుంది, అవసరం అవుతుంది అని చెప్పేసి నేను వస్తువులు అయితే బాగా కొంటాను, నేను మా చెల్లె. సో అందుకని అది దృష్టిలో పెట్టుకొని ఎప్పటికైనా రెంటెడ్ హౌస్ రెంటెడే కదా, మన ఓన్ హౌస్ అయితే కాదు కదా అని చెప్పేసి నేనైతే కొన్నే తీసుకొచ్చుకున్నా. సో ఇంకా పప్పులోకి టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ కట్ చేసి వేయాలి. సో అదైతే రెడీగా పెట్టేసుకున్నా. నేను టీ కూడా మధ్యలో తాగేస్తున్నా ఫ్రెండ్స్, కొంచెం హెడేక్గా ఉంది. నాకు పాలు ఎక్కువగా ప్రిఫర్ చేయను, నేను చాలా తక్కువ, అంటే తక్కువగానే పాలు వాడతా. సో దీంట్లోకి ఇట్లా పసుపు అయితే నింపేసి పక్కన పెట్టేస్తున్నాను. సో పసుపుకి వేరే సపరేట్గా డబ్బా పెడదాం అనుకున్నాను, కానీ ఎందుకు ఆవాలు జీలకర్ర ఆల్రెడీ పెట్టేస్తాం కదా అని పోపుల డబ్బాలోనే నింపేసిన నేను. ఇంకా ఆయాసం అవుతుంది ఫ్రెండ్స్, చాలాసేపటి నుండి మాట్లాడుతున్నాను కదా. సో ఫీవర్ ఉంది అసలు 2-3 డేస్ నుండి, నేను 18 నుంచి ఇవాల్టి దాకా 21 దాకా నేను మొత్తం 3 డేస్ నిద్రలోనే ఉండిపోయినా. అంత ఫీవరు, స్టమక్ పెయిన్, ఫుల్ మోషన్స్, వామిటింగ్స్, అసలు ఎందుకైందో ఏమైందో తెలియదు కానీ 3 డేస్ అసలు నేను నిద్రలోనే ఉండిపోయినా. ట్యాబ్లెట్స్ వేసుకోవడం, పడుకోవడము అంతే ఉండిపోయింది. అందుకే కొంచెం వాయిస్ ఓవర్కి కూడా నాకు బాగా ఆయాసం అవుతుందన్నమాట. సో ఇది ఒక్కటి మాత్రము నేను ధనియా పౌడర్ అనేది డబ్బాలో ఉండిపోయింది, అది అట్లనే పెట్టేసిన. ఇక్కడ కొంచెం ఇక్కడ బిందె పెట్టినా కదా, అది చూస్తున్నారు కదా, అది మేమైతే రంజన్ కోసం పెట్టినాము రూమ్లో ఉన్నప్పుడు. కానీ నేను కిచెన్ క్లీన్ చేసేటప్పుడు అనుకోకుండా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రంజన్ అయితే పాడైపోయిందన్నమాట. సో నేను అది తీసుకొచ్చుకున్నాను, ఇట్లా బిందె పెట్టుకోవడానికి పనికొస్తుంది అని చెప్పేసి. ఇంకొక ప్లాస్టిక్ డబ్బాలో అయితే సాల్ట్ నింపి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే స్టీల్ గిన్నెల్లో అయితే అది గిన్నెల్ని సాల్ట్ కొరుకుతుంది కదా, సో పాడవుతుంది అని చెప్పేసి ఒక 2-3 ఇంటికి మాత్రము ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలు అయితే యూస్ చేస్తున్నా. ఇంకా కొన్నింటికి ఇది తప్పదు, మనం అనుకున్నా కూడా కొన్ని తప్పకుండా చేయాల్సి వస్తుంది అంతే. బై ఛాన్స్ ఇంకేమన్నా మన ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అయితే సో వీటికి కూడా నేను కొన్ని చేంజెస్ చేస్తాను. నా దగ్గర ఆల్రెడీ కొన్ని గాజు సీసాలు ఉన్నాయి, కాకపోతే డైలీ యూస్కి మనం పడేస్తాము అని చెప్పేసి నేనైతే అది యూస్ చేయట్లేదు, దీంట్లోనే ఇంకా పోషిస్తున్నా అన్నమాట. అండ్ నేనైతే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ప్లీజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. సో కొత్తగా స్టార్ట్ చేశాను, ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ మరి.